బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ అత్యంత వైభవంగా జీర్ణోద్ధరణ కార్యక్రమం. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మారెళ్ల భవానీ బదిలీ. బాధితులను స్వీకరించిన కొత్తకోట మండలానికి చెందిన శంకరయ్య. నాయుడుపేట పట్టణానికి చేరుకున్న చింతల అశోక్ కుమార్ పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో వెలసిన పురాతన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ఆలయ ధర్మకర్త మల్లపు రమేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 16వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో కీర్తిశేషులు మల్లాపు శివయ్య శెట్టి దాదాపు 60 సంవత్సరాల పాటు ఆలయ ధూపదీప నైవేద్యాలను పరిరక్షించారు. ఆయన తదనంతరం 2005వ సంవత్సరం నుంచి మల్లాపు రమేష్ కుమార్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ సూచనలతో అగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఆ గ్రామ ప్రజలు నూతన ఆలయాన్ని పునర్నిర్మించనున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, ఎరటపల్లి మధుసూదన రెడ్డి, మల్లాపు వీరరాఘవుల శెట్టి, మాజీ సర్పంచ్ మూర్తి ఆనంద్ కృష్ణ, మూర్తి బాబు, గ్రామ పెద్దలు, మల్లాపు శెట్టి బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఏం కాదు కానీ
మామ స్వామి భక్తుడు మొత్తం టంగాయి కొట్టుకో టంగాయి అన్నా రానా ఇప్పుడు సార్ అంతకల్లా ఉడయాలి అంతకల్లా தம்பி நல்ல கல்யாணம் தேங்காய் உடைக்கிறது நல்ல ஷார்ப்பான கல்யாணம் அது உடையாது பாரு அது பையனை பெட்டு அண்ணா நீ ரெண்டு సరే ఇక్కడ చూడండి ఒకసారి పట్టుకోండి సరే అక్కడ నిల్చండి సరే చూడండి సరే మేడం పెట్టే ఒక సార్ మీ ఫ్యామిలీతో రావాలి ఇదిగయ్యా సార్ సార్ నిల్చండి ఇక్కడ చూడండి అందరూ తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, విజయలక్ష్మి దంపతుల కుమారుడు అల్లం సాయిరాం నరేష్, సాయివాణి, వేమ్దాస్, శ్రీ ఆన్ష్ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణ 2021 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుంచి ఆదరణ లభిస్తుందని అల్లం రమణయ్య చెప్పారు. ఈ సందర్భంగా ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాతలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, అవులా సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారంలో వచ్చే శుక్రవారం ఇబ్బంది కలుగుతుంది. జరగ సాంబార్
ఇబ్బంది అందరికీ తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసినటువంటి జగన్మాత అయినటువంటి వరాల తల్లి అమ్మ కోటమ్మ తల్లి దేవస్థానంలో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో దాతల దాతృత్వంతో 2021 డిసెంబర్ నుంచి ప్రతి శుక్రవారం భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టి పంపిస్తే అంతకన్నా పుణ్యం ఇంకేముండదు. ఎంతమందో భక్తులు అమ్మ దర్శనానికి వస్తుంటారు అని దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దాతల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈనాటి వరకు చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు దాతలు అల్లం రమణయ్య విజయలక్ష్మణ కుమారుడు సాయిరామ్ నరేష్ 4వ తేదీ ఈ నెల 4వ తేదీ జన్మదినం సందర్భంగా వచ్చినటువంటి శుక్రవారం ఈరోజు ఈ కార్యక్రమానికి సాయిరామ్ నరేష్, సాయివాణి, వాళ్ళ పిల్లలు వేదాంశ్, శ్రీయాంశ్ దాతృత్వంతో ఈ కార్యక్రమం కొన్ని వందల మంది భక్తులు ఈ ప్రసాదాన్ని వినియోగించుకున్నారు. మీరందరూ కలిసి మా అబ్బాయికి జన్మదినం సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులతో కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత రేపు 16వ తేదీ రథసప్తమి రోజు గంగమ్మ తల్లి దేవస్థానంలో అభిషేకాలు, పూజలు జరుగుతూ మధ్యాహ్నం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుందని దేవస్థానం వారు తెలిపారు. కాన భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం పరిషత్ అభివృద్ధి అధికారిని మారెళ్ల భవానీ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలానికి చెందిన శంకరయ్య నేడే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న బదిలీలో భాగంగా కోట ఎంపీడీఓగా పనిచేస్తున్న భవానీ చిత్తూరు జిల్లా బదిలీ అయ్యారు. కోట ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్న శంకరయ్యను కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. పలువురు నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేందుకు కృషి చేస్తూ, అలాగే మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారని ఎంపీడీఓ శంకరయ్య తెలియజేశారు. నా పేరు ఎం శంకరయ్య. నేను చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు నాకు ఎలక్షన్ ఎన్నికలకి బదిలీ చేయడం జరిగింది. నేను బీకొత్తకోట మండలం నందు
ఎంపీడీగా పనిచేస్తూ మరి ఇక్కడికి నాకు కోట ఇవ్వడం వల్ల ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. కానీ ఎలక్షన్ రీత్యా మాకు ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఎలక్షన్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమానంగా బాగుండేట్టుగా ఈ మండలానికి మంచి పేరు తెస్తానని, అలాగే అభివృద్ధి పథంలో నడిపించడానికి నేను ముందు ఉంటానని, ఏమైనా చిన్న సమస్యలు వచ్చే ఇక్కడే పరిష్కరించడం జరుగుతుంది. తదుపరి ఏమైనా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నత అధికారులకు తెలియజెప్పి అవి కూడా పరిష్కరించేట్టుగా చూస్తానని చెప్పి కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు చింతల అశోక్ కుమార్ ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు చేస్తున్న పాదయాత్ర తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయన్ను శాల్వాతో సత్కరించి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా, ప్రజలు సంతోషంగా జీవిత విధానం గడపాలన్నా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలియజేశారు. మరి ఆ నేపథ్యంలో అదేదైనా స్థానికులకు ఇచ్చారంటే స్వీపర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఇచ్చాపురం నుంచి గత 33 రోజులుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పని నిరుద్యోగ యువతకైతేమి, దళితులకైతేమి, బలహీన వర్గాలు అనేతేమి అందరినీ చైతన్యపరుస్తూ గత 30 రోజుల నుంచి రావడం, మన పార్టీ కార్యాలయం నుంచి నాయుడుపేట పార్టీ కార్యాలయం నుంచి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి సాగరంప కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అశోక్ కుమార్ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా తిరుమల వరకు జరగాలని, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆయన ఇంకా మంచి పదవులు అలంకరించాలని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని దాదాపు 1200 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అయినటువంటి నాయుడుపేటకు చేరుకోవడం జరిగింది. రాత్రి ఇక్కడ మాజీ ఎంపీ గారు, అదే మాజీ శాసనసభ్యులు సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడే మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఈరోజు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నామంటే, ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేషన్లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం చూసాము. కనీసం ఈరోజు ఎస్సీకి సంబంధించి 27 పథకాలను తీసేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరు శిష్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇతనికి హామీలు ఇవ్వడం తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు. ఇసుక అయినా, మద్యమైనా, ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకి రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని వాళ్ళ మీద భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దాడులు చేయడం తప్పితే ఇక్కడ దేనికి పనికి రాలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడున్నారంటే అతని మంత్రివర్గము, అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మనం చూసాము చాలా దాడులు, చాలా అకృత్యాలు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ పోయేసి మన రాష్ట్రానికి మంచి రాజధాని రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్ర కళ అనేటువంటి పోలవరం నెరవేరాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రంలో యువతకి ఉపాధి రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలన్నా, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బతకాలంటే ఈ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరమని ఈ రోజు మనం ఏదైతే మన తెలంగాణ పక్క రాష్ట్ర పరిస్థితి చూసాము, గత 30 ఏళ్ల క్రితం ఆయన వేసిన పునాది ఈ రోజు వరల్డ్ సిటీలో నెంబర్ 1 గా హైదరాబాద్ ఉందంటే దానికి తొలిమెట్టేసిన చంద్రబాబు నాయుడు అటుముంటూ పేదలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు శాఖ పనిచేస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథం అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం
డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వైజేపీ వరద బాధితులకు సహాయ సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని ఏఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న వారికి లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు సభ్యులు కుట్టు మిషన్లు అందజేశారు. అదేవిధంగా ఇటీవలే వచ్చిన వరద బాధితులకు సహాయ సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథం మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ యొక్క మైచనింగ్ అనే తుఫాను సంబంధించి మనకు ఈ యొక్క బాధితులకి కిట్లు రావడానికి మన గవర్నర్ గారు మన గూడూరు సరౌండింగ్లో మనకు తెప్పించినందుకు ఎంతో కృషి చేశారు. వారే కాదు మన గౌతమ్ సార్ కానీ మరి సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఆర్వీ రావు గారు కానీ మన రియాజ్ గారు కానీ ప్రత్యేకంగా ఇటు ముందు వాటిని తలపెట్టి ఈ కిట్లని 200 మందికి ఈరోజు ఇవ్వడానికి కారకులైనటువంటి పెద్దలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయనిజం అంటేనే సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా గూడూరులో ఈరోజు రఫ్లీ ఒక వెనక ముందు 80 నుంచి 90 మంది వరకు ఈ లైనిజంలో ఉన్నటువంటి వ్యక్తులు. మరి వీళ్ళందరూ కూడా వారి ఫ్యామిలీస్ని చూసుకుంటూ మరియు ప్రత్యేకంగా ప్రజల యొక్క మన్ననల్ని పొందుతూ వారికి సేవ చేస్తూ వారు సంపాదించిన డబ్బుల్లో కొంత ప్రజలకి పేదలకి పంచాలన్న ఉద్దేశంతో చేసేటువంటి ప్రతి ఒక్క లైనిజం ప్రతి ఒక్క లైన్ మెంబర్కి పేరున ప్రత్యేకంగా ఈరోజు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ గూడూరులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైజేపీ లయన్స్ క్లబ్ కావచ్చు, టౌన్ క్లబ్ కావచ్చు, గూడూరు మెయిన్ క్లబ్ కావచ్చు, అన్ని క్లబ్బుల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెలలో కనీసం 20-30 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకొని మీరందరూ కూడా కుట్టు మిషన్లు నేర్చుకోవడం అయితేమి, అదేవిధంగా పేదలకి అన్నదానాలు అయితేమి, అదేవిధంగా పలసరుకులు పంపిణీ 2 క్లబ్లు కూడా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి మనం ఈరోజు ముఖ్యంగా మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి మన అందరం కూడా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా మేము ఈ కార్యక్రమానికి ముందుగా మా గవర్నర్ వై నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తన జీవిత కాలంలో 25 దఫాలుగా బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వ్యక్తి. తను పీజీ చదివేటువంటి కాలంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నేను సహకరిస్తాను. ఇంకొకరి శాంతిని నేను భంగపరచను. ప్రపంచ శాంతికై నేను శాంతి ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వాల స్థాపనలో యువత అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటారని, అలాంటి యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం శుభపరిణామమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో పట్టణ పరిధిలోని మాయాబజార్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలను నిలపాలన్నా కోళ్లదోయాలన్నా యువత చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు పెద్ద ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువత ఈ యొక్క భారతదేశానికి వెన్నెముక.
మీరే ఏ గవర్నమెంట్ అయినా మీరు పడగొడతారు, ఏ గవర్నమెంట్ అయినా మీరు ఎక్కిస్తారు. ఆ పవరు యువతకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. యువత తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఎందుకు చెప్తాడు, గతంలో కొన్ని రాష్ట్రాల్లో యువత తలుచుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారిపోయిన విషయాలు కూడా ఒకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఒకటి, మీరందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక కొంతమంది చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మేము కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వందల వేల కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. తద్వారా ఎంతో మంది యువతకి ఉపాధి కల్పన జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నో ఫ్యాక్టరీలు, ఉదాహరణకి మన గూడూరులో ఉన్నటువంటి కనవరం ఫ్యాక్టరీ కానివ్వండి, అలాగే రేకుల ఫ్యాక్టరీ కానివ్వండి, అలాగే అరవిందో ఫార్మసీ కానివ్వండి, రకరకాల ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తీసుకొచ్చారు. అక్కడ మన యువత అందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే సోదరుడు చెప్పాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా ఒకటి పెట్టి దాదాపు 800-900 ఉద్యోగాలు నేను ఇప్పించా ప్రైవేట్ కంపెనీలంతా కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్క పరిశ్రమ రాకుండా పోతే పోయింది, కానీ వచ్చే పరిశ్రమలు కూడా పైపించి డబ్బులు తీసుకొని వాళ్ళు మాకు ఉద్దయ్యా ఇక్కడ నేను చెప్పి అమర్రాజా, చిత్తూరులో అమర్రాజా బ్యాటరీస్ ఎత్తేసారు తెలంగాణకి. అంటే ఇది చేసే పని ఇది. ఆ రోజు అందరం కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దాం, మనకేదో చేస్తారని చెప్పి అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేశాం. ఎందువల్లంటే రాష్ట్రంలో 151 సీట్లు అంటే తమాషా విషయం కాదు. వీరందరూ ఆ రోజు ఓటేశారు కాబట్టి ఆయన గెలిచారు. ఈరోజు ఆయన చేసిన పని ఒక్కసారి మీరు చూసుకోండి. మనకి రాజధాని ఏదంటే చెప్పుకోలేని స్థితిలో మనందరం ఉన్నాం. మీకు తెలుసా రాజధాని ఏందో ఒకటికన్నా? తెలుసాయా? ఎందుకు రాజధాని తెలుసు కదా? ఇంతకుముందు గతంలో హైదరాబాద్ రాజధాని ఇంతకుముందు. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన అమరావతి అన్నాం, దాన్ని శంకుస్థాపన చేశాం. ఈ మహానుభావుడు వచ్చేసి అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. రాజధానికి అట్లా అంటే దేనికన్నా కానీ మనకి రాజధాని అనేది ముఖ్యం రాష్ట్రానికి. ఆ రాజధాని లేకుండా చేశాడు ఈ మహానుభావుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే ఒక్క యువతకి ఉద్యోగాలు లేవు. ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు తెచ్చిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి లేదు. ఆయన గెలిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు దాకా విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇదివరకు పెన్షన్స్ కాబట్టి టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్తున్నాడు. అంటే ఆయన చేయడు. రేపు 15 కోడ్ వస్తుంది. కోడ్ తర్వాత ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు గమ్ముండి రేపు ఎలక్షన్ అందంగా రేపు టీచర్ నోటిఫికేషన్ వేస్తారని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. ఇందులో చెప్తున్నా అంటే పచ్చి మోసాలతో మనం దగా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరంతా తెలుసుకోవాలా, అంతా మీరంతా యువకులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ ఏ విధంగా చూడండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు నెంబర్ 1 ప్లేస్లో లాభాల్లో హైదరాబాద్ ఉంది రాష్ట్రం. కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పులు ఈరోజు మీ అందరి పైన 3-4 లక్షల అప్పు ఉంది. మీకు తెలుసో తెలీదు, మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక్కరిపైన 3 లక్షలు అప్పు చేసి ఈరోజు ఈ రాష్ట్రం అడుగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా మీకు తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ ధరలు ఏ విధంగా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పైసా కూడా పెంచరా, ఈయన ఇప్పుడు 7 సార్లు పెంచాడు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచాడు, అప్పుడేం పెంచరా. అలాగే నిత్యావసర ధరలు ఇంట్లో మన అమ్మ మన నాయన మనకి రోజు భోజనం చేసినప్పుడు దానికి సంబంధించిన పప్పు కానీ ఉప్పు కానీ నూనె కానీ ఆ రోజు ఎంత ఈ రోజు ఎంత ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తం భారం. అలాగే ఉచితంగా మేము అమ్మఒడి ఇస్తా ఉన్నాడు. ఎంతమంది బిడ్డ చదువుతుంటే అంత అన్ని 15,000 ఇస్తా ఉన్నాడు. గెలిచిన తర్వాత తూచిని అట్టం లేదు, ఒక్కరికే ఇస్తా ఉన్నాడు. అసలు ఒక్కరికైనా ఎంత ఇస్తామంటే 13,000 ఇస్తాడంట. చెప్పింది 15,000, ఇచ్చేది 13,000. మొదటి సంవత్సరం 10,000 మందికి ఇస్తే రెండవ సంవత్సరం 5,000 మంది తగ్గిపోయిన ప్రమాదం. అలాగే అప్పుడున్నటువంటి ఫంక్షన్లు అన్నీ కూడా తీసేశాడు. రేషన్ కార్డు కొట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తాడంట. ఇంకా 3 నెలలు 2 నెలలు ఇప్పుడు ఇస్తాడంట. అంతా మనం ఆడుకునేటువంటి కార్యక్రమం. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కాదు. మీకు తెలుసో తెలియదు, ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరున్నా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఇప్పుడు చచ్చిపోతే దిక్కుమొక్కులే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో
తీసుకొని వచ్చి చంద్రన్న ఆరోగ్యశ్రీ చూపిస్తే ఫ్రీగా చూసి బయటకు పంపించేవాళ్ళు. ఈరోజు ప్రతి హాస్పిటల్ ముందు మా దగ్గర ఆరోగ్యశ్రీ చల్లదు, ఆరోగ్యశ్రీ లేదని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా బోర్డు పెట్టాయి. కాబట్టి చూసుకోండి. అంటే ఎందుకు చెప్తానంటే మీరు యువకులు కాబట్టి ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ 95లో గెలిచా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని భూమి పూజ అత్యంత వైభవంగా జీర్ణోద్ధరణ కార్యక్రమం. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మారెళ్ల భవానీ బదిలీ. బాధ్యతలను స్వీకరించిన కొత్తకోట మండలానికి చెందిన శంకరయ్య. నాయుడుపేట పట్టణానికి చేరుకున్న చింతల అశోక్ కుమార్ పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.